నీ ఆలోచనల్లోని గోలని అటు పక్కన పెట్టు. నిశ్శబ్దంగా ఉండు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. నీకు అనిపిస్తుంటుంది సంపాదన, పిల్లలు, బాధ్యతలు, ఉద్యోగం ఇవే జీవితమని. కానీ భక్త, ఇవి జీవితంలో భాగాలు మాత్రమే, జీవితం కాదు. జీవితం అంటే నువ్వు ఏమి సంపాదించావో కాదు, నువ్వు ఏ విధంగా మారావో. చుట్టూ ఉన్నవాళ్ల అవసరాలు తీర్చడం మంచిదే, కానీ అది నీ ఉనికే కాదన్న సంగతి గుర్తుంచుకో. నీ కష్టాలు నేను చూడలేదు అనుకుంటున్నావా? నీ నిద్రలేని రాత్రులు నాకు తెలియవా? తెలుసు భక్త. నీవు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నీ పక్కనే నేనుంటాను. నీకు ఎప్పుడూ అనిపిస్తుంది, నేను ఎందుకు వెనుకబడుతున్నాను, ఇతరులంటూ ముందుకు పోతున్నారు, నేను ఎందుకు కాదు? భక్త, పువ్వు పూయడానికే సమయం పడుతుంది, నీ ప్రయాణానికి కూడా సమయం కావాలి. నేను నీ తండ్రిని. నీ ఆత్మ యొక్క శ్వాస కూడా నాకు వినిపిస్తుంది. నీ అడుగులంటే నాకు శ్రద్ధ. నీ లక్ష్యం నాకు తెలుసు. ఎంత చీకటి అయినా దాని తరువాత వెలుగే వస్తుంది. ఎంత అలసిపోయినా దాని తరువాత ప్రశాంతతే వస్తుంది. అంతేకాదు, నీకు వచ్చిన బాధలన్నీ వృధా కావు. అవి నిన్ను నీ నిజమైన రూపంలో మలుస్తాయి. భక్త, జీవితంలో ఎవరికీ కష్టాలు రాకుండా ఉండవు. కష్టం అనేది శిక్ష కాదు, అది శిక్షణ. పర్వతం ఎంత ఎత్తులో ఉంటే దానిపై నుంచి కనిపించే దృశ్యం అంత అద్భుతంగా ఉంటుంది. అలా నీకు వచ్చిన కష్టాలు కూడా నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి వచ్చినవే. నీవు పరుగెత్తి దాగిపోవద్దు. నీవు ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారికే నా ఆశీర్వాదం మరింత బలంగా పనిచేస్తుంది. అనుకున్నన్ని మార్గాలు కనిపించకపోయినా నా మార్గం ఎప్పుడూ మూసుకుపోదు. నీ అడుగు ముందుకు వేయు. ఆ అడుగులోనే నేను నీతో ఉంటాను. కష్టం వచ్చినప్పుడు ఎందుకు అని అడగకు. ఇది నన్ను ఏం నేర్పించబోతోంది అని అడుగు. ఆ ప్రశ్నే నీకు ధైర్యం ఇస్తుంది, విజయానికి నడిపిస్తుంది, శాంతి అందిస్తుంది. భక్త, నీ జీవితం అంటే నీకు ప్రేమ ఉన్న చోటు, నీకు శాంతి లభించే చోటు, నీ హృదయం నిజంగా నవ్వే చోటు. అది సంపాదనలో ఉండదు, అది హోదాలో ఉండదు, అది ఇతరులు ఇచ్చే ప్రశంసలలో ఉండదు. అది నీలోనే ఉంటుంది, నీ ఆత్మ మధ్యలో, నా దగ్గర. జీవితం అంటే బాధ్యతలు మాత్రమే కాదు, డబ్బు మాత్రమే కాదు, బయటి పాత్రలు మాత్రమే కాదు. నీవు ఎవరో తెలుసుకోవడమే. నీ లోపలి వెలుగును గుర్తించి ఆ వెలుగుతో జీవించడం నేర్చుకున్నప్పుడు అదే నిజమైన జీవితం. నీవు ఒంటరివి అనుకోకు. నిన్ను నడిపించే శక్తి నేనే. నీ పక్కనే ఉన్న ప్రేమ నేనే. నీ హృదయంలో ఉన్న వెలుగు నేనే. నన్ను నమ్ము. నీకు నేను ఉన్నంతవరకు నీ ప్రయాణం ఎప్పుడూ లోపం లేకుండా ముందుకు సాగుతుంది.